నమస్కారం అయ్యా. దండాలు పడండి. నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయితీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొరమాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టు, మీ పెళ్ళం గారు పుట్టు, కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగుణ్ణే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? బొమ్మలకి బొమ్మలకి బా. వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ తప్పుడు వెధవ ఎవరు చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. మీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేదెవరు? సర్పం రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుది కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? ఓహో, చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు, మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. అయ్యా, ఈ ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాన్ని విడగొట్టాం, సారా సిల్లరా ఇచ్చి చెడగొట్టాం. ఇంకెక్కడ పోతాయండి ఓట్లు? ఈ బ్యాంకు మందే. నమస్తే. సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాంరా. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల. అంతేనండి, 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి. దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చారేటండి బాబు. నువ్వు మోస్తావా? ఏమిటయ్యా సూరి, ఏమిటలా చిక్కిపోయావు? నీకోసం వచ్చానయ్యా. మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఎందుకని?
ఇప్పటికే 3 సార్లు గెలిపించాం. మీరు ఇస్తానన్న కరెంటుతో రండి, ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలు. క్రితం సారి మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి. ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లు. మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి. ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం. సూరి, అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా. అప్పుడు తెలిసింది నాన్న, కంచె కందు చెరమేసిందని. కంచేంటి కందేంటి కంచంటే బాడీ గార్డులు, కందంటే ఇందిరమ్మ నాన్న. నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది. దేశమంతా విలవెల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. నీ పని అక్కడే అయిపోయింది నాన్న. ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నాన్న? నీళ్లు కరెంటు రెండు జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు. దేశం గుండె ఆగిపోయింది. అయ్యగారి గుండు కూడా అయిపోయింది. కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరు లేక దున్నపోతు గుండె తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు వచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయి పెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కారు. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసలాళ్ళు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను కాక పెట్టను. ఉంటాను. జై హింద్. నానా వస్తా. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి మరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మన్నును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలెక్కి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులేరా నీ ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలా ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది. కానీ రంభను కాజోళ్లను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు. అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకు ముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే. కిందకి తోడు కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా. ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది కాలిపోతుంది కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరి సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి. మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసేయ్. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో.